ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్. ఇప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారు, అదే మీ వృత్తిలో మీరు దృష్టి పెట్టి ముందుకు పోతేగిన 100 కోట్లు 200 కోట్లు సంవత్సరానికి సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మీరు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల లాస్ కావడం లేదు మీకేమి? నాకు లాస్ అనేదానికన్నా ప్రజలకు నేను సేవ్ చేస్తాననే సంతృప్తి ఎక్కువ ఉంది. ఓకే ఓకే పూర్తిగా వ్యవస్థను ఎక్కడ ఎట్లా ఏ విధంగా దాన్ని రూట్లోకి తెచ్చుకోవాలనే వ్యవస్థ వేరు, కానీ నేను సంతృప్తి పడతాన్న వ్యవస్థ ఇక్కడ వేరు. ఇక్కడ ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి, ప్రజల కోసమే వచ్చాం కాబట్టి ఇది ఈ కర్తవ్యం నేను పూర్తి చేయగలిగితే నాకు అంతకన్నా సంతృప్తి ఇంకేం లేదు. మీరు అన్నారు గతంలో ఎన్నికలకు ముందు నేను గెలిస్తే జూనియర్ కాలేజ్ తీసుకొస్తాను, డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి చేస్తాను, ఆసుపత్రి అభివృద్ధికి నేను సహకరిస్తాను, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకి అన్నాను. అవన్నీ ఎంతవరకు వచ్చాయంటారు? ఆ ప్రక్రియ అంతా కూడా ఎంతవరకు వచ్చిందంటారు? జూనియర్ కాలేజ్ వరకు మనం ఆల్రెడీ నేను ఆ ప్రక్రియ స్టార్ట్ చేశాను. మన ముఖ్యమంత్రి గారు కలిసి కూడా జూనియర్ కాలేజ్ అడిగాను. అది కూడా త్వరలో కొంత నిధులు తెలుసు కదా, మన రాష్ట్రాన్ని ముందున్న ముఖ్యమంత్రి దివాళా దయచిపోయారు. సో ఇంకా అంతా వాళ్ళు సర్దుతున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి ఏం జరిగాయి దాంట్లో ఉన్నారు. అది అయిన తర్వాత నేను అడిగిన దాన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. జూనియర్ కాలేజ్ ఖచ్చితంగా తీసుకొని వస్తానా. ఏదైతే మీరు అడుగుతున్నారో డంప్ యార్డ్ గురించి వచ్చారు, ఆ డంప్ యార్డ్ అనేది నిజంగా 30 ఏండ్ల సర్వీస్లో కళ్యాణదుర్గం పట్టణంలో అసలు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండ్లు చుట్టూ ఉన్నాయి, నడి ఒడ్డునుంది. అంటే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూతవేటు దూరంలో ఉన్న డంప్ యార్డ్ అది నేను ఎన్నికల్లో రోజు చూస్తూ పోయేవాడిని. ఎన్నికల్లో నాకు హామీ అది ఇవ్వకపోయినా నా మనసులో పడిపోయింది, అరే ప్రజలకు ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారే, దుర్వాసన వస్తుంది. అంటే అంత మంట పెడితే ఇళ్లలో పొగ వస్తే ఆ పొగ ఇళ్లలో పిల్లలు దాంట్లో చేరి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. దీన్ని ఏదో రకంగా దీన్ని తొలగించాలని నా మనసులో ఆ రోజు అనుకున్నా. ఎన్నికైన తర్వాత మున్సిపల్ కమిషనర్ వచ్చిన తర్వాత ముందు 2 నెలలు వేరే కమిషనర్ ఆయన ఉందామా పోదామా అన్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వరకు మనం కూడా ఏం పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కమిషనర్ పిలిచి చెప్పాను, ఈ డంప్ యార్డ్ని అయితే ఏదో రకంగా మనం క్లీన్ చేయాలి. ఎన్ని రోజులు నీకు సమయం కావాలి, ఏం కావాలి? సార్ నాకు ఈ మిషనరీ కావాలి, నాకు సమయం 2 నెలలు ఇస్తే మిషనరీ వచ్చిన తర్వాత నేను మొత్తం ప్లేన్ ల్యాండ్ చేసి ఇస్తాను అన్నాడు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, దాని గురించి ఏ ఆలోచన లేదు, నేను అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేశాను. వర్క్ కూడా 3 రోజుల క్రితం స్టార్ట్ అయింది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఏదైతే ఉందో ఆ స్థలం 4 ఎకరాల 70 సెంట్ల స్థలం, వాల్యుబుల్ మున్సిపల్ స్థలాన్ని అసలు రక్షణగా దానికి ఏం కావాలో అన్నీ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందికి గురైనారు. అక్కడ ఉన్న చాలామంది రోడ్లలో బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ, చాలామంది మెకానికల్ రకరకాలుగా ఉండి, మున్సిపల్ ఆఫీస్ కూడా సరైన స్థలంలో లేకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నిటి కూడా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ రకంగా దాన్ని డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టు చేయొచ్చు అనే దాని మీదనే ఒక రూపకల్పన చేస్తున్నా. ఖచ్చితంగా అందరినీ కూడా కూర్చోబెట్టి అందరినీ అధికారులని అలాగే మా పార్టీ ప్రజలు పట్టణ ప్రజలు అందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక తయారు చేసి ఆ రకంగా చేస్తాను. దాన్ని కూడా జబ్బు చేసి ఆర్డిటి ఆసుపత్రి చెప్తే ప్రభుత్వ ఆసుపత్రి పెద్దగా దవాఖానా పెద్దగా పనిచేయడం లేదు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి స్ట్రెంథన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పిలిపించాము, డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ. మన మంత్రి గారు కూడా, ఆరోగ్య శాఖ మంత్రి కూడా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తే సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన కూడా ఏం కావాలన్నా కూడా నీకు చేసి పెడతానని చెప్పారు. హాస్పిటల్స్లో కూడా అభివృద్ధి అయింది. ముందు మనకు ఇంజెక్షన్ ఉండేది కాదు, అంటే హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్ రిలీఫ్కి మన దగ్గర ఎక్కడ కూడా ఉండేది కాదు, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. ఇప్పుడు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కళ్యాణదుర్గం హాస్పిటల్లో. ఇంకా కూడా మెరుగైన వైద్యము, రకరకాలకు కూడా ఏ సహకారం కావాలన్నా ఏ విధంగా కావాలన్నా గవర్నమెంట్ నుంచి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తా. చాలామంది పేషెంట్లు, మీరు కూడా లాస్ట్ టైం నీకు చెప్పాను, అక్కడ చాలామంది క్యాన్సరు, లివరు, కిడ్నీ రకరకాలుగా పేషెంట్లు చాలామంది ఉంటారు. 100ల మంది అసలు ఒకే రోజు మొన్న 4 రోజుల క్రితం 6 మంది వచ్చారు క్యాన్సర్తో సంబంధించి. 6 మందిని కూడా నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించి వాళ్ళు అక్కడి నుంచి రికమెండేషన్ లెటర్ ఇచ్చేసి బసవతారకం పంపించారు. అదొక రిలాక్స్, చాలామంది ఆనందంగా ఉన్నారు. సార్ అందరూ వచ్చి మొక్కుతున్నారు, సార్ మేము చాలా ఆనందంగా ఉన్నాం, మంచి సర్వీస్ అయింది, మేము బెంగళూరుకు పోలో తెలియదు, తిరుపతి పోలో తెలియదు, కర్నూలు పోలో తెలియదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మీరు నిజంగా బాగా దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారు. పోయే వాళ్ళకు కూడా నేను 5,000 రూపాయలు ఛార్జీకి వాళ్ళు ఖర్చులు ఇచ్చి పంపుతాను, మీరు ఆడ పోయి ఆ హాస్పిటల్లో ఉండండి, ఇంకా ఏమైనా అవసరమైతే వచ్చి ఎవరైనా సహాయం చేస్తారు. అంత బీద ప్రాంతం అది.
చాలా బీద ప్రాంతం. మనం ఒక చేయూతనిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా తిరిగి వస్తే 100 ఏళ్ళు వాళ్ళు బతికే శక్తి వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు ఆర్థికంగా ఎంత ఎత్తుకెదిగినా చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న కోరిక ఉండింది, అడుగు పెట్టారు అసెంబ్లీలోకి. ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది అసలు మీకు? నేను రైతు కుటుంబంలో వచ్చాను. మా నాయన ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? రే అందరూ బాగుండాలా. మీరు మా కంపెనీ స్థాపించినప్పుడు కూడా మా నాన్న మధ్యలో వచ్చాడు. ఒక వ్యక్తి అంటే లేదు ఆ వ్యక్తిని కూడా తీసుకోండి, మీరు కలిసి పెట్టండి, నేనేమన్నా ఆర్థిక సహాయం కావాలంటే తెచ్చి ఇస్తాను, పెట్టుకోండి అని. మా నాయన సహకారము, అలాగే మా మామ వాళ్ళు రాకెట్లు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సహకారంతో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. నా పార్ట్నర్లుగా ఎవరైతే రాజగోపాల్ ఉన్నాడో నాకు చాలా, ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి మిత్రుడు, 26 ఏళ్ళ నుంచి భాగస్వామి, ఈరోజు కూడా ఇంకొక వెంకటేష్ అనే ఇద్దరు, మహిధర్, ఇట్లా అందరం కూడా గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్లో ఎవరికి కూడా ఏ రకమైన మనస్పర్ధలు రాకోకుండా గ్రూప్ లీడర్గా నేను ముందుండి అందరినీ నడిపి ఈ స్థాయికి తీసుకొచ్చాం మా కంపెనీని. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా మీ స్నేహితులందరూ కలిసి ఇంత అన్యోన్యంగా ఉన్నారు, ఎలాంటి పొరపచ్చాలు లేకోకుండా అంటే అసలు చాలా గ్రేట్. ఎలా సాధ్యం అంటే అసలు నాకు మనిషికి ఏం కావాలా? నిజాయితీ కావాలి. అందరిలో ఆ నిజాయితీ ఉంది, అదే చాలు. అంటే అరమరికలు లేకోకుండా ఇంత క్లోజ్గా ఈరోజు మీరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఎమ్మెల్యే అయినట్లుగా మిమ్మల్ని మీరు ఆ రోజు పోటీ చేస్తే కూడా వెనకుండి వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తూ, వ్యాపారాన్ని ఒకవైపు వాళ్ళు చూసుకుంటూ, రాజకీయంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, అరే ఇలా పెట్టుబడి ఇంత రాజకీయాల్లో తీసి తగలేస్తున్నాడు నా డబ్బులు, మాకంతా ఇక్కడ నష్టం జరుగుతుందని కూడా ఎక్కడ కూడా వాళ్ళంతా కూడా అలాంటి భేషజాలకు పోకోకుండా మీ వెంట ఉన్నారంటే నిజంగా అలాంటి స్నేహితులు మీకు దొరికినందుకు మీరు అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా అదృష్టమే. వాళ్ళు నాకు స్నేహితులుగా, పార్ట్నర్లుగా నాకు దొరకడము. నేను కూడా అలాగే చాలా త్యాగాలు నేను కూడా చేసుకున్నా. ఒకరికొకరు అందరం కూడా నేను కుటుంబం కన్నా ముఖ్యంగా కంపెనీని బాగా చూసుకున్నా. కుటుంబం ఎటు బాగుంటుంది నేను బాగుంటే, కాబట్టి కంపెనీ బాగుంటే నేను బాగుంటా, కుటుంబాలు అన్నీ బాగుంటాయి. కాబట్టి ఫస్ట్ దాన్ని బాగా పెద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. అదే ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కళ్యాణ్ దుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగితే, కళ్యాణ్ దుర్గాన్ని కూడా ఒక కుటుంబం చేసుకున్నారు, ఖచ్చితంగా చేయాలా. నేను అదే చెప్తున్నా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా అదే చెప్తున్నా, కలిసి రండి, కలిసి ముందుకు వెళ్దాం. దీంట్లో మీరు పార్టీ భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దండి. మీలో చాలా మంది అభిమానించే బుద్ధి ఉంటుంది, దాని గురించి అరే మంచివాడు అనేది బయటకు వచ్చేసేయండి. ఆ మంచితనాన్ని బయట జనాలు చూపిస్తే మీరు చూసి ఇంకా 10 మంది వస్తారు. మన ప్రాంతం బాగుపడుతుంది. అంతవరకు నా భరోసా ఇస్తున్నా మీకు అని చెప్పి చెప్తున్నా. మరీ మంచితనం ఎన్ని రోజులు ఆలోచిస్తున్నాము. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఏరియా నియోజకవర్గ పరిధిలో సబ్స్టేషన్లు కొత్త నిర్మాణాలు చేయడంతో ఆపరేటర్ పోస్టులు వస్తాయి. వాటికి ఉన్న డిమాండ్ దేనికి లేదండి. ఇప్పుడు నాకు తెలిసి నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఫ్రీగా ఇచ్చారు అన్నది నేను వినలేదండి. ఎవరికైనా ఈరోజు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు పలుకుతుంది ఆ పోస్టు. డబ్బులు లేనిది ఎవ్వరికి కూడా ఆ పోస్టులు ఇవ్వడం లేదు, అమ్ముకుంటున్నారండి దాన్ని. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. కానీ ఒక కళ్యాణ్ దుర్గంలో మాత్రము నిజంగా అర్హులైన వాడికి, పేదవాడిని గుర్తించి రూపాయి కూడా తీసుకోకోకుండా ఆపరేటర్ పోస్టులు ఇస్తున్నారంట కదా. ఎలా సాధ్యమవుతుందండి అది? ఇప్పుడు డబ్బు సంపాదించేదానికి మనం అక్కడికి వెళ్ళా. నిజంగానే చెప్తున్నా కదా, వాళ్ళు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చారని మాజీ మంత్రికి రకరకాల వ్యక్తులకు ఇచ్చారని చెప్పి మాకు కూడా చెప్పారు. ఒకటి లెక్కేసుకోండి, వాడు 20,000 22,000 అతను 22,000 వస్తుంది. 22,000కు 10 లక్షలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు కావాలా అతనికి ఆ 10 లక్షలు తీరడానికి? అంటే మనం వాడి జీవితాన్ని నాశనం చేయడానికే 10 లక్షలు తీసుకోవాలి తప్ప వాడిని బాగు చేయడానికి ఆ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను తీసుకోవడం కాదు, అసలు అధికారులు కూడా ఎవరైతే నేను పంపించి మీరు చేర్చుకోండి పలానా వ్యక్తిని అంటే వాళ్ళు కూడా 1 రూపాయి తీసుకోకుండా చేర్చుకోవాలి. చాలా ఒక అధికారులు కడుపు కొడుతున్నారు మీరు. కాసుకోండి డిఈలు వాళ్ళందరూ కూడా కాసుకోండి ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తారండి. అవి వాళ్ళకి వాళ్ళ కడుపు కొడుతున్నారు మీరు. కాదు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి కుటుంబాలు ఉన్నాయి, మంచి రకంగా అన్ని రకాలుగా వాళ్ళు బాగున్నారు. బాగలేనిది మన ప్రజలే, దానికి సంబంధించిన వ్యక్తులే కదా. వాళ్ళని బాగు చేయాలి కదా. వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనేది కాదు. వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది వాళ్ళు పని చేసుకోవడానికి.